ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము తృతీయ స్కందము. అయితే ఆ స్వయంభవ మనువు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఎవరితో? కర్దమమునితో. ఓ యోగీశ్వర శ్రేష్ఠ, దేవహూతి అనే ఈ సుందర కన్య నా కుమార్తె. ఉత్తమమైన సౌందర్యము గుణాలు కలిగిన ఆమె వరులను మరి ఎందరినో గూర్చి విన్నది. అందమైన వాళ్ళను, మంచి గుణాలు కలిగినటువంటి వారిని గూర్చి ఎంతమందిని గురించో విన్నది. కానీ వాళ్ళను ఎవ్వరినీ కూడా మానసికంగా వరించలేదు. నారదుని యొక్క ఆజ్ఞానుసారం మిమ్ములను వరిస్తానని వచ్చింది. మంగళకరమైన గృహస్థ ధర్మ నిర్వహణ ఆసక్తితో ఈ కన్యాభిక్షను గ్రహించవలసినది. అమలీన గృహమేధిక కర్మములకునను రూపగుణ విరాజిత శీలక్రమములదనరిన తరుణిం భ్రమదమున వరింపుమయ్య భవ్య చరిత్ర. ఓ శుభచరిత్ర, ఈ నా పుత్రిక గృహస్థు చేయవలసిన ధర్మ కార్యాలకు తగిన గుణాలు ప్రవర్తన కూడా కలిగినది. ఈ నా కుమార్తెను సంతోషపూర్వకంగా వరించవయ్యా. అనఘ విరక్తులకై నందనయంత లభించు సౌఖ్యతతే వర్ణింపం జనదటగా ముకులకు నబ్బిన మానుదురే లభించు ప్రియ సౌఖ్యంబుల్. ఓ పుణ్యాత్మ, విరక్తులైనా సరే తమంత తాము కలిగిన సౌఖ్యాలను వదలరాదు అంటారు కదా. కాముకులు తమకు ఇష్టమైన సౌఖ్యాలు లభిస్తే వదులుతారా? వినుము ఫలారంభుడు కృపణుని నడిగిన దనయ శంభును దగుమానంబున జడుగావునా దగనీ వెనయ వివాహేచ్ఛదగులు టెరింగి చటికిన్. ఫలితం కోరి శ్రమించేవాడు అంటే మరి లోబిని యాచిస్తే కీర్తి, సముచితమైన గౌరవం నశించిపోతాయి అంటే అప్రయత్నంగా వచ్చేదాన్ని కాదు అని. లోబిని గనక యాచిస్తే కీర్తి, సముచిత గౌరవం కూడా నశించిపోతాయి. కాబట్టి నీకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉన్నదని తెలిసి ఇక్కడికి చనుదెంచితి మస్మత్ ప్రార్థనకై కొన్ని తను జదగ వరియింపుండనముని స్వయంభువుని గనుగొని మరలంగ బలికి కడుమోదమునన్. అందుకని తెలిసి మేము నీకు వివాహం చేసుకోవాలనే కోరిక ఉన్నదని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. మా ప్రార్థనను అంగీకరించి నా పుత్రికను వరించండి అని మనువు అడిగాడు. అప్పుడు కర్దమముని స్వయంభువ మనువును చూచి సంతోషంతో ఇలా అన్నాడు. అనఘనీ చేతనన్యదత్తముగ ప్రతిష్టంభైన ఈ తీవ బోడి కమనీయ రూపరేఖ విలాసంబుల మానిత లక్ష్మీ సమానయగుచూ నొకనాటి రాత్రి అందుండు రాజచంద్రికా ధవళిత నిజ సౌధ తలమునందు మహిత హిరణ్మయ మంజీర శోభిత చరణయై నిజ సఖీ సహిత యగుచు గందుక క్రీడ జరింపగ గగనమందు వర విమానస్తుండగుచు విశ్వావసుండు నాగదనరిన గంధర్వ నాయకుండు తరుణి చూచి విమోహి అయి ధరణి భడయే. ఓ పుణ్యాత్మ, ఇంతవరకు కూడా మాట మాత్రంగా కూడా ఎవ్వరికీ ఇవ్వకుండా నా కోసం నీవు జాగ్రత్తగా పెంచిన ఈమె మనోహరమైన రూపురేఖలతో విలాసంలో లక్ష్మీదేవితో సమానంగా ఉన్నది. ఒకనాటి రాత్రిపూట చంద్రకాంతితో తెల్లనైన ఒక మేడ మీద బంగారు అందెలతో కాళ్ళు అందగింపగా తన చెలికత్తెలతో ఆడుకుంటూ ఉండగా విశ్వావసువు అనే గంధర్వుడు ఈ యువతిని చూచి మోహపరవశుడై నేల మీద పడ్డాడు.
పుండరీకాక్షునెరుగని పురుష పశువులీతలోదరి బొడగానరేమి చెప్పు చెప్పరానట్టి కొమరాలు భాగ్యోదయమున దానవొచ్చి కామింపనొల్లని వాడు గలడే. శ్రీహరిని గురించి ఏమాత్రమూ తెలియని పశువులాంటి పురుషులు ఈ సుందరిని చూడలేరు. అట్టి యువతి అదృష్ట విశేషం వలన తనంత తానే కోరి వస్తే ఎవడైనా అంగీకరించకుండా ఉంటాడా? ఈ కన్యారత్నమునకు నాకును గుణరూపవర్తనంబులయడా నాలోకింప సమమ కావున గైకొని వరియింతు విగత కల్మష వృత్తిన్. గుణాలు, రూపము, ప్రవర్తన ఈ కన్యకు నాకు సమంగా ఉన్నాయి కాబట్టి నిర్మలమైన మనసుతో ఈమెను నేను వరిస్తాను. విమల ఆత్మదీనికొక సమయము గలదెరిగింతు విను గుణాకరయగుని రమణికి నపత్య పర్యంతము వర్తింపుదు గృహస్థ ధర్మ క్రియలన్. ఓ నిర్మల చిత్త, ఈ వివాహ విషయంలో నాకు ఒక నియమం ఉన్నది, దానిని చెప్తాను విను. గుణనిధి అయిన ఈమె యందు నాకు సంతానం కలిగేటంత వరకు నేను గృహస్థ ధర్మంలో ఉంటాను. అంతమీద విష్ణునాజ్ఞయౌదల దాల్చి శమదమాది యోగ సరణి పొంది సన్యసించువాడ జలజనేత్రుని వాక్య కారణమున చేసి ధీర చరిత. ఓ ఉత్తమమైన చరిత్ర కలిగిన వాడవు. ఆ తర్వాత ఇంతకు ముందు నాకు శ్రీహరి ఇచ్చిన ఆదేశాన్ని తలదాల్చి బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాదులను కూడా అదుపు చేసుకుని యోగ మార్గాన్ని అనుసరిస్తాను. శ్రీహరి మాట ప్రకారంగానే నేను సన్యాసం తీసుకుంటాను. శ్రీ విభుని వలన నీలో కావలి ఉదయించు బెరుగు నడగును విను రాజీవ భవాదుల కతడే భూవర నిర్మాణ హేతు భూతుండరయన్. ఓ రాజా, శ్రీహరి వలననే ఈ లోకాలు సృష్టి అవుతూ ఉన్నాయి, వృద్ధి పొందుతున్నాయి, తుదకు అంతము కూడా అవుతూ ఉన్నాయి. బ్రహ్మాదుల సృష్టికి కూడా ఆయనే కారణం అవుతూ ఉన్నాడు. కాబట్టి ఆ శ్రీహరి ఆజ్ఞ కాదనరానిది అని కర్దముడు చెప్పగా స్వయంభవమనువు విన్నాడు. తన భార్య శతరూప ఆలోచనను, పుత్రిక దేవహూతి మనస్సును తెలుసుకున్నాడు. కర్దముని ప్రతిజ్ఞను అంగీకరించాడు, సంతోషించాడు. ఉత్తమ గుణవంతుడైన కర్దమునికి దేవహూతికి యథావిధిగా వివాహం జరిపించాడు. ఆ తరువాత శతరూప వివాహ సమయంలో ఇయ్యవలసినటువంటి సామాగ్రిని, వస్త్రాలను, ఆభరణాలను దేవహూతి కర్దములకు ఇచ్చింది. ఇచ్చి ఈ విధంగా తన కులాచారాలకు అనుగుణంగా పుత్రికకు వివాహం చేసి స్వయంభువుడు నిశ్చింతగా అయ్యాడు. కానీ కుమార్తెతో కలగబోయేటువంటి ఎడబాటుకు మనసులో కలత చెందాడు. ప్రేమతో కూతురిని కౌగిలించుకున్నాడు. ఆమె చూపుకం స్పృశిస్తూ చెక్కిలిని ముద్దాడి శిరస్సు వాసన చూశాడు. సామధికమైన ప్రేమతో కూతురి తల మీద కన్నీరు కారుస్తూ తల్లి వెళ్ళి వస్తాను అని చెప్పాడు. కర్దముని వీడ్కోలు పొందాడు. తన భార్యతో కూడా రథం ఎక్కి పరివారంతో కూడా బయలుదేరాడు. తరళ తరంగ వీచి సముదంచిత బిందు సరస్వతి సరిదర వింద తుంది లల సత్తరు తీర నివాస సన్మునీశ్వర నికరాశ్రమ కలిత సంపదలం గనుగొంచు వెక్కము పెరిగొననేగే నాత్మపుట భేదన విస్ఫుట మార్గవర్తి అయి. ఆ విధంగా చంచలమైనటువంటి తరంగాలతో విలసిల్లుతూ ఉన్న బిందు సరస్సు, సరస్వతీ నదులు పద్మాలతో నిండి ఉన్నాయి. వాని తీరంలో నివసించే మునీంద్రుల యొక్క ఆశ్రమ సముదాయాలను చూస్తూ సంతోషం ముప్పిరిగొనగా తన నగరానికి వెళ్ళవలసిన త్రోవలో ప్రయాణం చేశాడు స్వయంభువమనువు. ఇలా వెళ్ళి 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 బ్రహ్మావర్త దేశాన్ని చేరాడు.
ఎందేని దొల్లి లక్ష్మీ సుండు యజ్ఞ సూకరమూర్తి గై కొని సరబసముగ నొడలు జాడించిన బుడమిపై రాలిన రోమజాలంబులు రుచిర హరిత వర్ణమై పొలుపారు వరకుశకాస మయంబును యజ్ఞ క్రియాకలాపయోగ్యంబునై చాలా నొప్పారి బర్హిస్సు సంభవించిన దాన సకల ఋషులు గ్రతువులు నరించి తద్విఘ్నకారులైన యసురులను దృంచిరట్ల స్వయంభువుండు విష్ణు పరముగ మఖముగా వించి రుచిర మేధశలు వందవచ్చి ఆత్మీయపురము ఆ బ్రహ్మావర్త దేశాన్ని చేరి ఆ దేశంలో పూర్వం శ్రీహరి యజ్ఞవరాహమూర్తిని ధరించి ఆనందంతో శరీరం వెదలించాడు. అప్పుడు రాలిపడిన ఆయన వెంట్రుకలు సుందరమైన పచ్చని రంగులో మరి దర్భగా అయ్యాయి, అంటే రెల్లుగడ్డిలాగా అయ్యాయి. అవి యజ్ఞాదులు చేయడానికి యోగ్యమైన కుశలుగా దర్భలుగా ఏర్పడ్డాయి. వాటితో ఋషులందరూ యజ్ఞాలు చేశారు. వాటితో యజ్ఞాలకు విఘ్నాలు కలిగించే రాక్షసులను కూడా సంహరించారు. స్వయంభవ మనువు ఆ కుశలతో విష్ణుపరమైన యజ్ఞాన్ని చేశాడు. దానివల్ల తేజోవంతమైన మేధ విలసిల్లగా బర్హిష్మతి అనే తన పట్టణాన్ని డాయం జనబుర జనములు పాయనములు తెచ్చి ఇచ్చి బహుగతుల నుతుల్సేయగ మంగళ తూర్యములాయత గతి మ్రోయజొచ్చినంతఃపురమున్. ఆ విధంగా తన పట్టణాన్ని సమీపించగా పౌరులు నానావిధ బహుమతులు తీసుకొచ్చి ఇచ్చారు. రకరకాలుగా పలు రీతులుగా స్తోత్రాలు చేశారు. మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా ఆ స్వయంభువ మనువు తన అంతఃపురంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించిన తర్వాత ఆయన తాపత్రయాన్ని నశింపచేసే భగవద్భక్తిని పెంపొందింపజేస్తూ కుమారులతోనూ మిత్రులతోనూ బంధువులతోనూ కూడి పరమానందంగా ఉన్నాడు. అతి భక్తిం ప్రతివాసరంబును హరివ్యాసంగుడై మాధవాంకిత గంధర్వ విపంచికా కలిత సంగీత ప్రబంధానుమోదితుడై ఇష్ట విభూతులందునను రక్తిం పొందకే ప్రొద్దునచ్యుత సేవైక పరాయునుండగుచూ నస్తోక ప్రభావోన్నతిన్. ఆ విధంగా మనువు మిక్కిలి భక్తితో శ్రీహరియందు ఏకనిష్ఠుడయ్యాడు. శ్రీహరికి అంకితమైన గంధర్వులు మ్రోగించే వీణల నుండి వెలువడే సంగీత ప్రబంధాలను విని సంతోషించాడు. ఇష్టమైన సంపదల యందు విరక్తుడయ్యాడు. సర్వకాలాలలోనూ శ్రీహరి సేవా పరాయణుడయ్యాడు. సమృద్ధ ప్రభావాధిక్యంతో వెలుగొందాడు. హరిపాదాంబురోహద్వయార్పిత తులస్యామోదముం గొంచు దచ్చరితంబుల్ దలవోయుచుంబొగడుచుం జర్చించుచున్ వించు దత్పరిచర్యా వ్యతిరిక్త సంసరణ సద్ధర్మార్థకామంబులన్ బరిభూతంబులు చేసి మోక్షపద సంప్రాప్తి క్రియారంభుడై. ఆ విధంగా మనువు శ్రీహరిపాదాల మీద సమర్పించిన తులసి సుగంధాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన చరిత్రలనే వింటూ ఉన్నాడు. ఆయనను పొగుడుతూ ఉన్నాడు, చర్చిస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. శ్రీహరి సేవకు వ్యతిరేకమైన సాంసారికమైన ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని కూడా క్రింది చేశాడు. అంటే దానిని కూడా ప్రక్కకు నెట్టాడు. మోక్షం పొందడానికి తగిన పనులను ఆరంభించాడు. నిగమార్థగోచరుండనదగు హరి చరిత్ర ప్రసంగ తత్పర చిత్తుండగునతనికి స్వాంతరగములగు యామములగిన యాతయామములయ్యన్. వేదార్థాలతో మాత్రమే తెలియదగినటువంటి శ్రీహరి చరిత్రకు సంబంధించిన ప్రసంగాలలో ఆసక్త చిత్తుడైన స్వయంభువ మనువుకు
తన మన్వంతరంలోని జాములు యామాలు కూడా సారవంతాలయ్యాయి. వెండియు నమ్మేటి విష్ణు మంగళ కథా కన్నన ధ్యానాను గాననుతులు సలుపుచు స్వస్వప్న జాగ్రత్ సుషుప్తులు దలగించి పుణ్యతముడు దాను చక్రిదాసుడుగాన శారీర మానస దివ్య మానుష భౌతిక వ్యధలను దగులక సన్మునీంద్ర శ్రేణికి దగదనరు వర్ణాశ్రమ ధర్మగతులు దప్పకుండగ నడుపుచుదగిలి సర్వభూత హిత వృత్తినతుల విఖ్యాత లీలనేక సప్తతి యుగముల స్తోక్త చరితిడగుచు వర్తించే సమ్మోధమతిశయిల్లా. ఇంకా కూడా మహాత్ముడు శ్రీ విష్ణుదేవుని యొక్క మంగళకరాలైనటువంటి కథలను వినేవాడు, ధ్యానించేవాడు, గానం చేసేవాడు, స్తోత్రము చేసేవాడు. జీవితంలో ఉండే స్వప్నావస్థను, జాగ్రత్తావస్థను, సుషుప్త స్థితిని కూడా దాటిపోయాడు ఆ పుణ్యాత్ముడు శ్రీహరిదాసుడు. కాబట్టి శారీరకమైన, మానసికమైన, దివ్యమైన, మానవ సంబంధమైన భౌతిక బాధలలో ఆ మనువు చిక్కుకోలేదు. తనను ప్రశ్నించిన మునీంద్రులకు వర్ణాశ్రమ ధర్మాలను బోధించేవాడు. వాటినన్నింటినీ కూడా అదే ఇప్పటికీ మనకి సమాహార గ్రంథం వాటన్నిటి యొక్క ఏది మనకి చాతుర్వర్ణ్యాలు, వర్ణ ఆశ్రమ ధర్మాలు, వీటిని గురించి ఆయన బోధించిందే మనకు మనుస్మృతి అని ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉన్నది. అయితే తాను చెప్పినటువంటి ధర్మాలను తాను ఆచరిస్తూ మరి పాలితుల చేత కూడా ఆచరింపజేసేవాడు. తన యొక్క ప్రజల చేత సర్వ ప్రాణుల హితం కోరేవాడు. ఆయన ఉత్తమ చరిత్రతో ఆనందం అతిశయించగా 71 యుగాలు మన్వంతర కాలంగా వర్తించాడు అని అమ్మను చరితము విదురున కమ్మైత్రేయముని వరుడు దయతోడన్ వినిపించి కర్ధముని కదదనరగ నెరిగింతునని ముదంబున బలికెన్. ఈ విధంగా స్వయంభవమను చరిత్రను మైత్రేయ మహాముని విదుర మహాశయునికి దయతో వినిపించాడు. ఇంకా కర్ధముని వృత్తాంతం చెబుతాను, సంతోషంగా విను అని చెబుతూ ఉన్నాడు. స్వయంభవమనువు దేవహూతి కర్దములకు వివాహం చేసి తిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత దేవహూతి పతిభక్తి కలిగి శంకరునకు పార్వతీదేవి సేవ చేసినట్లుగానే భర్తయే తనకు దిక్కు అని తెలుసుకొని ఆ ముని శ్రేష్ఠుని మనసును అనుసరించేది. రోజు రోజుకు పతి యందు భక్తి, తత్పరత, ప్రేమ ఇనుమడింపగా ప్రేమతో సేవా శుశ్రూష చేస్తూ ఉండేది. అందుచేత సమధికమైన తేజస్సుతో విరాజిల్లింది. కామము, క్రోధము, ఆడంబరము, లోభము అటువంటి దుర్గుణాలు ఆమెకు కలగనే లేదు. శరీర శుద్ధితో ఉండేది. నేర్పు, ఆత్మీయత, ప్రేమ కలిగి భర్తయే దేవుడు అని భావించింది. మృదువుగా, మధురంగా మాట్లాడేది. పతిభక్తిలో పరాకు లేకుండా మసలుకునేది. కర్దముడు దేవ నిర్ణయాన్నైనా తప్పింప సమర్థుడు. తన సేవతో కలిగే శ్రమతో చిక్కిపోయిన దేవహూతిని ఆయన కరుణను వెదజల్లే నేత్రాంతాలతో చూచాడు. ఇంపు గొలిపే మాటలతో ఇలా అన్నాడు: మానిత ధర్మ మార్గమహిత స్ఫుట భూరి తపస్సమాధి విద్యా నిభృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానగ దివ్య భోగ బహుభద్రవితానములస్మదీయ సేవా నిరతిన్ లభించునని వారణనిత్తును దివ్య దృష్టియున్. మహత్తరమైన ధర్మ మార్గంలో ప్రవర్తించడం వలన తపస్సునందలి సమాధి స్థితితో, విద్యతో, స్వంతమైన ఉపాసనతో, యోగంతో శ్రీహరిదయ నాకు సంప్రాప్తమైంది. తత్ప్రభావంతో పవిత్రమైన దివ్య భోగాలను, అనేక శుభాలను, దివ్య దృష్టిని నీకు నా సేవా ఫలితంగా నిరాటంకంగా ఇస్తాను.
నెలతత దివ్య దృష్టి నన్నియును నీకు గానవచ్చు విలోకింపు కమలపత్ర నయనుభమముడి మాత్రన నాశమందు నితరమగు తుచ్చభోగంబులేమి చెప్ప. ఓ ఇంతి, ఆ దివ్య దృష్టితో నీకు అన్నీ కనిపిస్తాయి. శ్రీహరి ముఖం చిట్లించినంత మాత్రాన నాశనమయ్యే ఇతర స్వల్ప భోగాలను గుర్చి నీకు వేరే చెప్పాలా? అనుపమ రాజ్య దర్భాంద చేతస్కులై పాపవర్తనులైన పార్థివులకు ధృతి బొందరాణి దివ్య భోగంబులు నీదు పాతివ్రత్య నిష్ట చేసి సంప్రాప్తములునయ్య సమత భోగింపుము కార్యసిద్ధియునగుగాక నీకు ననుటయునతివయుననుపమయోగమాయా విచారణ విభుండైన కద్దమునింగనుంగొని విగతాధియున పాంగ కలిత లజ్జానతాస్య పంకజయునగుచూ వినయ సౌహార్దముల చేసి విహ్వలంబులైన పలుకుల బతికి నిట్లని ఎబ్రీతి. సాటిలేని రాజ్యమదంతో కన్నుగానక పాప ప్రవర్తన కలిగిన రాజులకు పొందవీలు కాని దివ్య భోగాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా పాతివ్రత్య నిష్ట చేత నీకు ప్రాప్తించినవి. వీటిని అనుభవించు, నీవనుకున్న పనులు కూడా అవుతాయి అని ముని చెప్పాడు. ఆమె కూడా సాటి లేని యోగ సిద్ధులతో ఆత్మజ్ఞానంతో జ్ఞానంలో ప్రభువైన కర్దముని చూచింది. ఆమె మనోవ్యధలు అన్నీ నశించాయి. కనుకొలుకొలులో సిగ్గు తొంగి చూసింది. దానితో ముఖ పద్మాన్ని వంచింది. వినయము ప్రేమతో వ్యాకులతనంది భర్తతో ఇలా అన్నది: మహాత్మా, నీవు మొక్కవోని యోగమాయకు అధిపతివి, సమర్థుడివి కాబట్టి సాటి లేని ఈ దివ్య భోగాలు ఇచ్చే శక్తి నీకుందని నాకు తెలుసు. మీ సాంగత్యంతో నాకు అవి అన్నీ కలుగుతాయి అని ఆమె ప్రార్థిస్తూ ఉన్నది భర్తను. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.